నమస్కారం. ఈ వీడియో ముఖ్యంగా ఏలినాటి శని గురించి తెలుసుకోండి. ఏలినాటి శని వచ్చిన తర్వాత చాలామంది భయపడతారు, బాధపడుతుంటారు. అయితే ఈ ఏలినాటి శని వస్తే మాకు దోషాలు, కష్టాలు తప్పవా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే ఏలినాటి శనిని ముఖ్యంగా సార్ధాని సప్తవర్షాని అని చెప్పారు. అంటే ఏలినాటి శని శాస్త్రానుసారం మీ జాతకంలో ఉన్నట్లయితే చాలా వరకు ఈ కష్టాలనేవి తప్పయండి. 7.5 సంవత్సరాలు కూడా ఏలినాటి శనిలో శాస్త్రరీత్యా చాలా బాధలే ఉంటాయండి. అంటే ఏలినాటి శనిలో మీ జాతకంలో ఉన్నటువంటి శని బలాన్ని బట్టి చెప్పొచ్చు. ఇక ఏలినాటి శని వచ్చింది, ఇక మాకు బాధలు తప్పవా, ఇక మేము చాలా ఇబ్బందులు పడాలనా అంటే శాస్త్రంలో శనికి పరిహారం కూడా ఉందండి. అంటే శనికి బీజాక్షర మంత్రాలు ఇవ్వడం జరిగింది. మరి శని పరిహారాలు ముఖ్యంగా దాన ధర్మాలు ఇవ్వడము, శని జపమంత్రం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఏలినాటి శనిలో ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైనటువంటి గండాలు రావడం, చాలా వరకు శని మిమ్మల్ని పరీక్షిస్తాడండి. చాలా వరకు శని పెట్టే బాధలను, శని కర్మను బట్టి మీకు కొన్ని బాధలు అనేటివి ఆయన మీకు ఒక పరీక్ష పెడతాడు. మరి దాంట్లో మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి కష్టాలు ఎదురవుతాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే మీ కర్మానుసారం వచ్చినటువంటి శని ఫలితము, దానికి శని జపమంత్రము చాలా ముఖ్యమైనది దీంట్లో. ఏలినాటి శనిలో ఓరా శాస్త్రంలో ఫలదీపికలో చెప్పినట్లు శని శాస్త్రరీత్యా అయితే చాలా కష్టాలే ఉంటాయండి. ఇంకా ఇందులో ఏ మాత్రము మినహాయింపు అనేది ఉండదు, ఏ మాత్రము తగ్గింపు అనేది ఉండదు. మరి ఈ ఏలినాటి శని ప్రభావాన్ని ఎలా తప్పించుకోవాలి అనేది మీరు తెలుసుకోండి. ఇక మీరు పఠించేటటువంటి శని అష్టోత్తరంలో ఒక మాట కూడా చెప్పడం జరిగిందండి. అది ఎలాగంటే కలత్ర పుత్ర శత్రుత్వ కారకాయ నమః. ఈ ఏలినాటి శనిలో కలత్ర అష్టోత్తరంలో చెప్పినట్లు ఏలినాటి శనిలో వివాహాలు అవుతాయండి. కలత్రం కలత్రం అంటే భార్య, ఇక పుత్ర అంటే సంతానం కలగడం, శత్రుత్వ శత్రుత్వ అంటే ఈ ఏలినాటి శనిలో మీరు చేస్తున్నటువంటి పనులకు శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఇలాంటివన్నీ ఏలినాటి శనిలో ఉంటాయండి. ఇక ఏలినాటి శనిలో ఇలాంటివన్నీ మీరు దాటుకుంటూ రావాలి, ఇవి బాధలు తగ్గించుకోవాలంటే ఈశ్వరారాధన చేయడం ముఖ్యమైంది. మృత్యుంజయ మహామంత్రం, ఇక ఆంజనేయ స్వామి అర్చన, హనుమాన్ చాలీస పఠనం, వెంకటేశ్వర స్వామి సహస్రనామార్చన చాలా ముఖ్యమైనటువంటివండి ఇవి. ఏలినాటి శని ప్రారంభం అవుతూనే చాలామంది మానసికమైనటువంటి భయం అనేది ఏర్పడుతుందండి. ఏలినాటి శనిలో మానసిక భయం అనేది మొదలు ప్రారంభం అవుతుంది. ఇక ద్వాదశలో శని ఉన్నట్లయితే బృహత్పర హోరాశాస్త్రంలో చెప్పినట్లు మీరు ఎత్తు నుంచి పడిపోవడం జరుగుతుంది. అంటే ఇంట్లో కాలు జారి పడడము, మీరు ఏమీ చేయకున్నా కూడా తరచుగా దెబ్బలు తగలడమను జరుగుతుంది. అంటే తరచుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాళ్ళకు బాగా తగులుతాయండి. పైగా ఎత్తు నుంచి కూడా పడడానికి చాలా ఆస్కారం ఉంది. మెట్లు ఎక్కినా దిగినా కూడా జారి పడడం అనేది జరుగుతుంది. అంటే ఏలినాటి శనిలో ఇవి తప్పకుండా జరుగుతాయండి. శని రవిపుత్రం యమాగ్రజం అన్నట్లు మనము సూర్య నమస్కారాలు చేసిన, నిత్యం ఆదిత్య హృదయం చదివిన మన ఆరోగ్యం పట్ల సూర్య భగవానుని కరుణ ఎలా ఉంటుందో అలాగే రవిపుత్రుడైనటువంటి శని ధ్యానం, మంత్రధ్యానం చేయడం, నిత్యం ఏలినాటి శనిలో నిత్యం మంత్రధ్యానం చేయడం వల్ల మీరు చాలా వరకు ఏలినాటి శని బాధల నుంచి తప్పించుకున్న వారవుతారండి. అందుకే ఏలినాటి శని రాగానే ఏదో అయిపోతుంది, ఏదో మాకు రాబోతుంది అని ఎలాంటి బాధపడకూడదు. శని ధ్యానం ఇచ్చారు మహర్షులు. శని ధ్యానం బాగా పఠించడం చాలా ముఖ్యమైన పరిహారం. ఈ ఏలినాటి శనిలో రాగి చెట్టు దగ్గర నువ్వుల దీపం వెలిగించడం చాలా మంచి పరిహారం. ఇక
నల్లటి వస్త్రాలు దానమియ్యడం, నల్లటి వస్త్రాలు శని భగవానుడికి నవగ్రహాల్లో అభిషేకం చేసి నా నల్లటి వస్త్రాన్ని ఈ శని భగవానుడికి అర్పించడం, నువ్వులు దానమియ్యడం, ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం, ద్రాక్ష పళ్ళు శివునికి కూడా అభిషేకం చేయడం కూడా చాలా మంచి పరిహారం అండి. ఏలినాటి శనిలో మణిని మీరు మధ్యవేలికి ధరించిన, నీలమణిని ఇతరులకు దానం చేసినా కూడా ఏలినాటి శనిలో చాలా మంచి పరిహారం అండి. ఇవన్నిటికీ కాకుండా ఇక ముఖ్యమైనది శాస్త్రంలో చెప్పినటువంటి అశ్వత్థ ప్రదక్షిణ చేసిన, అంటే అశ్వత్థ ప్రదక్షిణ ఆ మొదట్లో ఉన్నటువంటి, అంటే జ్యేష్ఠాదేవి కొలువై ఉన్నటువంటి రాగి చెట్టు వేరులో శని భగవానుడు అక్కడ ఉంటాడండి. మీకు తరచుగా మతిమరుపు రావడం, చేస్తున్న పని జాప్యం జరగడం, మీకు వీసా కానీ పాస్పోర్ట్ విషయంలో కానీ వీసాలు రాకుండా ఆగిపోవడం, విదేశాలు వెళ్ళాలన్నా స్వదేశానికి రావాలన్నా ఇబ్బందులు కలుగుతూ ఉండడం, మీరు ఇతరులకు ఏదైనా సలహా ఇచ్చినా కూడా మీ పైన నిందలు రావడం, తప్పు మీదే అని చెప్పేసి మీ పైకే రావడం అనేది జరుగుతాయండి. అంటే మీరు చెయ్యని దానికి నేరాలు కూడా ఆరోపించడం అనేది జరుగుతుంది. అంటే మీ పైన దొంగతనం మోపడం కానీ, మీ పైన ఆరోపణలు మోపడం కానీ, ఇలాంటివన్నీ శని దోషాల వల్ల కలుగుతాయండి. ముఖ్యంగా తరచుగా కాళ్లకు దెబ్బలు తగులుతూ ఉన్నా, చేతులకు తగులుతూ ఉన్నా, ఎత్తు నుంచి కింద పడుతూ ఉన్నా ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే ఎక్కువగా శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది మీ అక్కచెల్లెల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ. అయితే ఇక దీనికి ఇక కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ స్టేషన్లో కానీ గొడవలు రావడం, మీకు వ్యాపారం సడన్గా పోవడం జరుగుతుంది. ఇక కోర్టు చుట్టూ ఎక్కువ తిరగడం, అనారోగ్య సమస్యలు రావడం, డబ్బు ఆర్థికంగా చాలా మీకు ఇబ్బందులు కలగడం, ఉన్న డబ్బు ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మీరు వెంబడే మీ జన్మజాతక పరిశీలన చేసుకొని శని ఎలా ఉన్నాడో చూపించుకోవాలి. అంటే శని ఎప్పుడైనా జన్మ లగ్నంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు, షష్టలో, అష్టమంలో ఉన్నప్పుడు, వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ దోషాలు అనేవి కలుగుతాయండి. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా జన్మజాతక పరిశీలన చేసుకొని శనికి తగిన పరిహారం చేసినట్లయితే మీరు ఈ ఏలినాటి శని బాధ నుంచి విముక్తులవుతారు. కనుక ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బాధ కలిగిన, దుఃఖం కలిగిన వెంబడే శని ధ్యానం చేయడం చాలా అద్భుతమైనటువంటి పరిహారం. కావున మీరందరూ జన్మజాతక పరిశీలన చేసుకోండి. కింద ఉన్న స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీరు చేస్తున్న పనిలో జాప్యం జరిగిన, గొడవలు అవుతున్నా మీరు వెంబడే జన్మజాతకం చూయించుకొని శని ఎలా ఉన్నాడు, దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది తెలుసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.